Dear students, now I am going to start process costing, first model, first problem. Before solving it, I would like to read it. Listen. A product passes through three processes to completion. These processes are numbered respectively 1, 2 and 3. During the week ended 15th January 2007, 500 items were produced. The following information is obtained. Particulars to process 1, process 2, process 3. Materials 3000, 1500, 1000. Labor, Shrama 2500 to 2000 to 2500. Direct expenses 500 to 100 to 500. The indirect expenses for the period were rupees 1400 apportioned to the process on the basis of wages. No work in progress or process stock existed at the beginning or at the end of the week. Prepare process accounts. తెలుగులో ఒక వస్తువు పూర్తయ్యేలోగా 3 ప్రాసెస్ల ద్వారా పోతుంది. అవి వరుసగా ప్రాసెస్ 1, 2 మరియు 3. జనవరి 15, 2007తో అంతమయ్యే వారంలో 500 వస్తువులు ఉత్పత్తి చేశారు. ఈ దిగువ ఇచ్చిన సమాచారం సేకరించబడింది. వివరాలు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. వివరాల్లో మెటీరియల్స్ 3000, 1500, 1000. శ్రమ 2500, 2000, 2500. ప్రత్యక్ష వ్యయాలు 500, 100, 500. ఈ కాలానికి పరోక్ష వ్యయాలు 1400. వేతనాల ప్రాతిపదికన ప్రాసెస్లకు పంచడం జరిగింది. వారం ప్రారంభంలో గాని చివరన గాని తయారులో ఉన్న సరుకు లేదా ప్రాసెస్ నిల్వలు కానీ లేవు. ప్రాసెస్ ఖాతాలను తయారు చేయండి. ఇప్పుడు మనకి ఒక వస్తువు 3 ప్రాసెస్ల ద్వారా తయారవుతుందంట. ఆ ప్రాసెస్ల పేర్లు మనకి ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. ఆ తర్వాత 3 ప్రాసెస్లు అయిపోయిన తర్వాత ఫినిష్ స్టాక్ అకౌంట్. 4 అకౌంట్లు మనం ఇలాగా పర్టికులర్స్, యూనిట్ రేటు, అమౌంట్. అలాగే క్రెడిట్ వైపు కూడా పర్టికులర్స్, యూనిట్ రేటు, అమౌంట్ అలా కాలమ్స్ తీసుకుని ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 500 ఉంటాం. మనం ఈ కాలంలో 500 వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసామంటాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ తయారు చేద్దాం. ఎలా చూద్దాం చూద్దాం. 2 మెటీరియల్స్, 2 ముడి పదార్థాలు మనకి ఫస్ట్ ప్రాసెస్ లో 3000 రూపీస్ ఇచ్చాడు. ఆ 3000 రూపీస్ ని మనం ఏం చేయాలంటే ఈ 500 నెంబర్ చేత డివైడ్ చేసినట్టయితే అంచేత మనం ఇక్కడ వేసుకుందాం. 3000/500 వేస్తే ఒక యూనిట్ కి లేదా ఒక వస్తువుకి మనకి 6 రూపీస్ అయిందనమాట. ఒక ప్రోడక్ట్ ని మ్యాన్యుఫ్యాక్చర్ చేయడానికి 6 రూపీస్ రా మెటీరియల్స్ అనమాట. అట్లాంటివి మనం ఎన్ని చేసాం? 500 చేసాం. 6 into 500 అన్న 3000 వస్తుంది. 2 లేబర్ లేదా శ్రమ ఎంత మనకి ఫస్ట్ ప్రాసెస్ లో 2500. ఈ 2500 ని కూడా మనం 500 తోటి డివైడ్ చేసుకుంటే 5 రూపీస్ వచ్చిందంటే లేబర్ నిమిత్తం ఎంత ఖర్చు అయిందంటే మనకి ఒక వస్తువుకి 5 రూపీస్ అయిందనమాట. అట్లాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు 500 రూపీస్ ఇచ్చాడు ఫస్ట్ ప్రాసెస్ లో. దాన్ని కూడా 500 తో డివైడ్ చేస్తే 1 రూపీ వచ్చింది. ఇక మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా పరోక్ష ఖర్చులు మనకి ఏం చెప్పాడంటే 1400 రూపీస్ ఇచ్చాడు. మనకి మొత్తం 3 ప్రాసెస్లకి కలిపి 1400 ఇచ్చాడు. దాన్ని మనం ఏం చెప్పాడంటే వాడు వేజెస్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. అప్పుడు మనం చేస్తామంటే 2 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వేజెస్ 3 ప్రాసెస్లో ఉన్న వేజెస్ ఇలా వేసుకోండి. వేతనాల్ని 2500, 2000, 2500.
2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 25 20 25 మిగులుతుంది. ఈ అన్నిటిలో కూడా మనకి 5 పోతుంది. 5 5 25 కాబట్టి 5. అలాగే ఇందులో 20లో 5 4 టైమ్స్ పోతుంది, 25లో 5 టైమ్స్ పోతుంది అనమాట. అప్పుడు 5:4:5. ఈ 1400ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్కి 5, సెకండ్ ప్రాసెస్కి 4, థర్డ్ ప్రాసెస్కి 5 రేషియోను మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్పుడు 2 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని 1400 వేసుకుని 5 ఈ 3 అమౌంట్లు కలిపితే 14 వచ్చింది కదా, 5/14 వేస్తే దాని వాల్యూ 500 వచ్చింది అనమాట. మొత్తం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మొత్తం పరోక్ష ఖర్చులు 1400 రూపాయల్లో 1400లో 500 మాత్రం ప్రాసెస్ 1కి చెందుతాయి అనమాట. అంచేత ఇక్కడ 500 వేసుకుంటాం. మళ్ళీ ఆ 500 యూనిట్స్ తోటి డివైడ్ చేస్తే 500/500 వేసుకుంటే మనకి ఏమవుతుందంటే 1 రూపీ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఫస్ట్ ప్రాసెస్ని టోటల్ చేసుకుంటాం. వేస్తే 13 ఇక్కడ, అలాగే ఇది 6500 వచ్చింది. ఈ లెక్కలో మనకి నార్మల్ లాస్ కానీ, అబ్నార్మల్ లాస్ కానీ, సేల్ ఆఫ్ స్క్రాప్ కానీ, లేదా మనకి బై ప్రోడక్ట్ సేల్ కానీ లేదు. అంటే సాధారణ నష్టం కానీ, అసాధారణ నష్టం కానీ, రద్దు అమ్మకం కానీ, ఉప వస్తువుల అమ్మకం కానీ ఏమీ లేవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 13 రూపీస్ ఇక్కడ, అలాగే ఈ 6500 బై ప్రాసెస్ టు అకౌంట్, ది ఫినిష్డ్ స్టాక్ ఆఫ్ ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ టు బి ట్రాన్స్ఫర్ టు సెకండ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ప్రాసెస్ యొక్క ముడి పదార్థం మనకి ఏమవుతుందంటే తయారైన వస్తువు సెకండ్ ప్రాసెస్కి రా మెటీరియల్ లేదా ముడి పదార్థం అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ప్రాసెస్లో ఒక వస్తువును మ్యాన్యుఫ్యాక్చర్ చేయాలంటే మనకి 13 రూపీస్ ఖర్చు అయింది. మొత్తం 500 ఆర్టికల్స్కి 6500 ఎక్స్పెండిచర్ అయింది అనమాట. మనకి ఇవన్నీ టోటల్ చేసుకుంటే 13 వచ్చింది. ఆ 13 ఎక్కువ వేసాం. మరో విధంగా చేయవచ్చు. అంటే ఎలాగంటే ఈ 6500/500 వేసాం అనుకోండి, అప్పుడు 13 వస్తుంది. ఎలాగైనా సరే మనకి 13 రూపీస్ వస్తుంది అనమాట. దాన్ని మనం చేస్తామంటే సెకండ్ ప్రాసెస్ తీసుకొస్తాం. సెకండ్ ప్రాసెస్లో 2 ప్రాసెస్ 1 అకౌంట్, అంటే ఈ ప్రాసెస్ పేరు రాసుకుంటాం. 2 ప్రాసెస్ 1 అకౌంట్ 13 రూపీస్ 6500. సెకండ్ ప్రాసెస్ మెటీరియల్స్ మనకి 500. 2 మెటీరియల్స్ మనకి సెకండ్ ప్రాసెస్లో మెటీరియల్స్ ముడి పదార్థాలు 1500 ఇచ్చాడు. మళ్ళీ ఈ 1500ని ఈ 500 ప్రొడక్ట్స్ తోటి డివైడ్ చేసుకుంటాం. 1500/500 వేసుకుంటే 3 రూపీస్ వచ్చింది. అట్లాగే సెకండ్ ప్రాసెస్లో లేబర్ వాల్యూ 2000 రూపీస్ ఇచ్చాడు. దాన్ని మళ్ళీ 500 చేత 2000/500 వేస్తే 4 రూపీస్ వచ్చింది. అలాగే 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి 100 రూపీస్ ఇచ్చాడు. 100 రూపీస్ మళ్ళీ 500 ప్రొడక్ట్స్ వేస్తే 20 పైసే వచ్చింది. ఇక్కడేమో 100 వేసుకుంటాం. ఈ 100ని 500తో డివైడ్ చేస్తే 20 పైసే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే పరోక్ష ఖర్చులు 1400 మొత్తం. ఇవి 3 ప్రాసెస్లకి సంబంధించినవి అనమాట. ఈ 1400 అందులో సెకండ్ ప్రాసెస్ షేర్ ఎంతంటే 4/14 వేస్తే 400 వచ్చింది. 400/500 వేస్తే 80 పైసే. 400 ఏమో అమౌంట్ కాలం వేసుకుంటాం. దీన్ని 500తో డివైడ్ చేస్తే మనకి 80 పైసే వచ్చింది. కాబట్టి అది యూనిట్ రేట్లో వేసుకుని ఎప్పట్లాగే మనం టోటల్ చేసేసుకుంటాం. టోటల్ చేస్తే 21 రూపీస్, ఇదేమో 10,500 వచ్చింది. ఇప్పుడు బై ప్రాసెస్ 3 అకౌంట్ 21 రూపీస్ 10,500 రూపీస్. దీన్ని మరో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఈ 10,500ని మనం 500 ఆర్టికల్స్తో డివైడ్ చేస్తే 21 వస్తుంది. ది ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ ప్రాసెస్ బికమ్స్ రా మెటీరియల్స్ టు థర్డ్ ప్రాసెస్. అంచేత ఈ సెకండ్ ప్రాసెస్లో తయారైన వస్తువు ఏమవుతుందంటే వాల్యూ ఏమవుతుందంటే థర్డ్ ప్రాసెస్కి రా మెటీరియల్ అవుతుంది. అంచేత మనం దీన్ని ఏం చేస్తామంటే థర్డ్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 ప్రాసెస్ 2 అకౌంట్ 21 ఏమో యూనిట్ రేటు, 10,500 ఏమో వాటి వాల్యూ. ఇప్పుడు
థర్డ్ ప్రాసెస్ లో ఉన్న వాల్యూస్ తీసుకుందాం. 2 మెటీరియల్స్ ముడి పదార్థాలు మనకి 1000 ఇచ్చాడు. 1000 ఆ 1000 బై 500 ఆర్టికల్స్ వేస్తే 2 రూపీస్. ఇప్పుడు వేసాం 1000 బై 500 వేస్తే 2 రూపీస్ వచ్చింది. అట్లాగే లేబర్ లేదా శ్రమ లేదా వేతనాలు 2500 వచ్చింది. దాన్ని ఆ అమౌంట్ని మళ్ళీ 500 చేత డివైడ్ చేస్తే 5 రూపీస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 ఇచ్చాడు. 500 బై 500 వేస్తే 1 రూపీ వచ్చింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే పరోక్ష ఖర్చులు చెప్పాడంటే 1400 ఇచ్చాడు. ఆ 1400లో ఈ షేర్ అనమాట 5 బై 14 వేస్తే మనకి 500 వచ్చింది. బై మళ్ళీ 500 యూనిట్స్ వేసుకుంటే 1 రూపీ అవుతుంది అనమాట. వీటిని టోటల్ చేస్తే 30 రూపీస్. అలాగే ఈ అమౌంట్ కాలాన్ని కూడా టోటల్ చేస్తే 15,000 వచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ చేసేసి ఏం చేస్తామంటే బై ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. బై ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ తెలుగులో బై తయారైన సరుకు ఖాతా. 30 ఏమో పెర్ యూనిట్ రేటు, ఈ అమౌంట్ ఏమో 15,000. ఈ 15,000ని మళ్ళీ 500 చేసి డివైడ్ చేసిన 30 రూపీస్ వస్తుంది అనమాట. ఎట్ లాస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. మనం చివరిగా మనం ఏం చేయాలంటే తయారైన సరుకు ఖాతాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి థర్డ్ ప్రాసెస్లో బ్యాలెన్స్ వస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ని తీసుకొచ్చి మనం ఫినిష్డ్ స్టాక్ అకౌంట్లో 2 ప్రాసెస్ 3 అకౌంట్ యూనిట్ రేట్ 30 రూపీస్, అలాగే అమౌంట్ కాలంలో 15,000 వేసి అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసేస్తాం అనమాట. అంటే క్లోజ్ చేసేస్తాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 30 రూపీస్ 15,000 వేసి రెండు వైపులా కూడా ఈక్వల్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసామో ఆపోజిట్ సైడ్లో 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 తెచ్చిన నిల్వని ఈ 30 రూపీస్ ఈ 15,000 రూపీస్ మనం రికార్డ్ చేసినట్లయితే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్.